హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలు ఏంటో చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక పరిశీలిస్తే ఆరోగ్యమస్తు ఆరోగ్యశ్రీ ప్యాకేజీ ధరల పెంపు 1375 చికిత్సలకు వర్తింపు. కొత్తగా మరో 163 వ్యాధులకు పథకం విస్తరణ. సామాన్యులకు మెరుగైన సేవలు అందించేందుకే మంత్రి రాజనరసింహ. మరి ఇప్పటి నుంచి ఆరోగ్యశ్రీ పథకం అనేది కొత్తగా మరో 163 వ్యాధులకు కూడా ఈ పథకాన్ని విస్తరిస్తూ 1375 చికిత్సలకు ఇది వర్తించే విధంగా ప్రభుత్వం దీన్ని రూపొందించింది. ఇది మంచి పరిణామమే. కానీ ఇంకొక విషయం ఏమిటంటే, ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో, జిల్లా స్థాయి ఆసుపత్రులు కావచ్చు, మండల స్థాయి ఆసుపత్రులు కావచ్చు, అందులో వైద్యుల సంఖ్యను పెంచండి. అదేవిధంగా అక్కడ ఎక్విప్మెంట్ అనేది చాలా దారుణంగా ఉన్నది. జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో కూడా ఎక్విప్మెంట్ సరిగ్గా లేదు. మన ఆక్సిజన్ సిలిండర్ ఎక్విప్మెంట్ లేదు, లేకపోతే ఎవరైనా సీరియస్ కండిషన్లో ఆసుపత్రికి వస్తే ఎమర్జెన్సీ సాయం అందించేందుకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కూడా లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి కాబట్టి వాటిని ఖచ్చితంగా రెక్టిఫై, ఆ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, గత ప్రభుత్వం ఏవైతే పట్టించుకోకుండా ఉన్నాయో, మరి ఆ పరిస్థితులు అన్నింటి కూడా మార్చే విధంగా ముందుకు వెళ్ళాలి ప్రభుత్వం ఖచ్చితంగా. వాడి వేడి చర్చలే. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్న సర్కారు. సభ ముందుకు నైపుణ్య యూనివర్సిటీ బిల్లు, విద్యా కమిషన్, రెవెన్యూ బిల్లులు, హామీల అమలుపై నిలదీయనున్న విపక్షాలు. మరి నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం కాబోతున్నాయి. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలాంటి బిల్లులు ప్రవేశపెడతారు, మరి కేసీఆర్ గారు సభకు వస్తారా రారా అన్నటువంటి విషయాల్ని మనం ఇక్కడ ఇవాటి నుంచి వేచి చూడాల్సి ఉంది. మహోగ్ర గోదావరి నదిలో 11 లక్షల క్యూసెక్కుల ప్రవాహం. భద్రాచలం వద్ద 48 అడుగులు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ. శ్రీశైలానికి 1.74 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం. మరి గోదావరి ఉప్పొంగడం మనం చూస్తూ ఉన్నాం. భద్రాచలంలో పెద్దవాగులోనైతే అక్కడి నుంచి ప్రవాహం ఎక్కువగా తీవ్రతరం అయింది. 11 లక్షల క్యూసెక్కుల ప్రవాహం అనేది ఇప్పుడు కొనసాగుతూ ఉంది. మరి రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసినట్టుగా ప్రభుత్వం చెప్తా ఉంది. మరి అక్కడ ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు సురక్షితంగా ఉండేందుకు తగినటువంటి ఏర్పాట్లు చేయాలి అధికారులు. వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 నుంచి 7%. సవాళ్లున్న మెరుగైన పనితీరు. ఏటా 78.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి. వ్యవసాయ రంగంలో తక్షణ సంస్కరణలు అవసరం. చైనా నుంచి మరిన్ని పెట్టుబడులు రాబట్టాలి. ప్రస్తావించిన ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన అనంతరం లోక్సభలో మాట్లాడుతున్న నిర్మలా సీతారామన్. చైనా మరి సోషల్ మీడియా ప్రకారంగా బీజేపీ పార్టీ చైనా వస్తువులనే బహిష్కరించాలి, చైనా యొక్క పెట్టుబడుల గురించి మాట్లాడదు, కానీ చైనాకు సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ కూడా బహిష్కరించాలని చెప్తా ఉంటుంది. మరి ఇలాంటి ప్రతిపాదనలకి ఎలాంటి సమాధానం ఇస్తుందో వేచి చూడాలి. మూసీ శుద్ధికి రూ. 4,000 కోట్లు ఇవ్వండి. గోదావరి జలాల తరలింపునకు 6,000 కోట్లు కేటాయించండి. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. చూడాలిగా. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దినపత్రిక పరిశీలిస్తే, పదార్థం ఏమిటో చెప్పాలి, శాకాహారమా మాంసాహారమా అనేది చూపితే చాలు. కావడి మార్గంలో హోటళ్లపై పేర్ల ప్రదర్శనపై సుప్రీం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల ఆదేశాలపై స్టే. కేసు తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా. నేను కేరళలో ముస్లిం నడిపే శాకాహార హోటల్కి వెళ్ళా. అది మంచి ప్రమాణాలతో ఉంది. జస్టిస్ ఎస్విఎన్ భట్టి. ఇదో పనికిరాని ముచ్చట. తినే తిండి మీద కూడా లుల్లే. ఆహార ధర దడ. 2 ఏళ్లలో రేట్లు రెట్టింపు. వాతావరణ మార్పులు, అకాల వర్షాలే కారణం. సవాళ్ళున్న 2024 నుంచి 25లో ఆర్థిక వృద్ధి 6.5-7%. మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 2050 కల్లా దేశంలో వృద్ధుల సంఖ్య రెట్టింపు. వారి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. 18 ఏళ్లు దాటిన వారిలో 3 పెరిగిన స్థూలకాయం. కేంద్ర రాష్ట్రాలు కలిసి విద్యా నాణ్యత పెంచాలి. యువతలో సగం మందికి ఉద్యోగ నైపుణ్యాలు. దేశంలో ఏటా 78 లక్షల కొలువులు కల్పించాలి. 2023 నుంచి 24 ఆర్థిక సర్వేలో వెల్లడి. లోక్సభలో నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మల. నిజానికి ఒకవైపు పౌష్టికాహారం లేక చాలామంది పిల్లలు బొక్కలు బయటపడి చచ్చిపోయే పరిస్థితి ఈ దేశంలో ఉంటే, ఇంకొక వైపు ఎలా ఉందంటే స్థూలకాయంతో, అంటే సరైనటువంటి ఆహారం తీసుకోక, టైంకు తీసుకోక, లేకపోతే ఇష్టం వచ్చినట్లు తీసుకొని ఇష్టం వచ్చినట్టు తిని, టైం సెన్స్ లేకుండా తిని
తర్వాత ఏం తింటున్నామో తెలియకుండా దీని బయట ఫుడ్ ఎక్కువగా నార్త్ ఇండియన్కి సంబంధించినటువంటి ఈ వంటకాలు ఏవైతే ఉంటాయో వాటిని రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ తిని విపరీతమైనటువంటి రోగాలు తెచ్చుకోవడమే కాకుండా ఒక టైం సెన్స్ లేకుండా ఏం తింటున్నామో ఎంత తింటున్నామో తెలియకుండా ఇష్టం వచ్చినట్లు తిని ఈరోజు స్థూలకాయం అధిక బరువుతో బాధపడుతూ నా భార్య నన్ను ఒర్తలేదు, నా పెళ్ళాం నన్ను చూస్తలేదు, ఏం చేస్తుందో అర్థమైతలేదు, ఇలాంటి రకమైనటువంటి గొడవలు కుటుంబంలో రావడానికి కూడా స్థూలకాయాలు కారణమవుతున్నాయట. ఆడవాళ్ళకు కావచ్చు, మగవాళ్ళకు, ఇద్దరికి. ఎందుకంటే ఏదైనా కూడా ఆకర్షణీయంగా ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి. పూర్తిగా నిర్వీర్యం అయిపోయినట్టు పూర్తిగా తన యొక్క భారీ కాయంతో ఉండడం కూడా ఇది అటు కుటుంబానికి కావచ్చు, వ్యక్తిగత ఆరోగ్యానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షేమం కాదు. ఉగ్ర గోదావరి అంటూ మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా మరి గోదావరి నది ప్రవాహం గురించి ఒక బ్యానర్ ఐటమ్ని ప్రచురించింది. బీహార్కు హోదా ఇవ్వలేం, లోక్సభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ. ఎన్డీఏ భాగస్వామి జేడీఏకు షాక్. హోదా ప్యాకేజీ కోరుతున్న నితీష్ పార్టీ అఖిలపక్షంలోనూ గట్టిగా డిమాండ్. అయినా కేంద్ర సర్కార్ది పాత వైఖరే. ఏమున్నది, ఒకటి చేరినాక తేడు చూపెట్టిరు, కొత్తగా ఏమున్నది? ఎట్లే ఉంటుంది ఇప్పుడు మీరు విరమించుకున్నప్పటికీ కూడా మీకు వాళ్ళకు అయ్యే నష్టం ఏం లేదు. నిందితుడు సీఎం అయితే న్యాయస్థానాలు ప్రభావితం అవుతాయా? కేసును వేరే రాష్ట్రానికి ఎందుకు బదిలీ చేయాలి? ఉన్నత స్థానాల్లోని వ్యక్తులపై కేసులు నమోదైతే పాక్ శ్రీలంకలకు మార్చాలా? ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు. మరి అది కూడా నిజమే, కానీ న్యాయస్థానాలు ప్రభావితం అయ్యేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు, కానీ పోలీస్ వ్యవస్థ మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి కేసు అనేది తప్పుదోవ వెళ్ళేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దానివల్ల అప్పుడు న్యాయమూర్తి కూడా ఏం చేయలేడు కదా, ఎందుకంటే ఆధారాలు సాక్ష్యాలు సమర్పించేది సిబిఐ సిఐడి లాంటి వ్యక్తులే కాబట్టి, అందులో ఉన్నటువంటి వ్యక్తులే కాబట్టి ఆ సాక్ష్యాలను ఆధారంగా చేసుకునే కదా అక్కడ తీర్పునిచ్చేది, న్యాయమూర్తి అవి పరిశీలించేది. ఇంకొక రాష్ట్రానికి చంద్రబాబు లాంటి వ్యక్తి యొక్క కేసును ఖచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి వ్యక్తులకే అప్పగించాలి. ఎందుకంటే చంద్రబాబు ఘోరాలు నేరాలు అవి ఇవి కాదు. పెద్ద చరిత్ర ఒక సినిమా తీయచ్చు చంద్రబాబు, ఎన్ని సినిమాలు తీసినా కూడా సరిపోవు. తెలంగాణలో అరాచకం సృష్టించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. పైసలు లేక పథకాల పరేషాన్, ఎన్నికలు లేక పంచాయతీలకు నిధులు నిల్, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేది ఎప్పుడు, ఉపాధి హామీలో రాష్ట్ర వాటా ఏది, రాష్ట్రంలో తీవ్రంగా విద్యుత్ సమస్యలు, 40% మందికి రుణమాఫీ ఎగ్గొట్టారు, మీడియాతో చిట్ చాట్లో హరీష్ రావు. రేపు ఆధారాలతోటి మాట్లాడండి ఇలా అసెంబ్లీ సమావేశాలలో. స్మితా సబర్వాల్ మెంటల్లీ అన్ఫిట్, దివ్యాంగులపై వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి, లేదంటే నిరవధిక నిరసన దీక్ష. ఐఏఎస్ శిక్షకురాలు బాలలత, ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలతో ఏకీభవించను హరీష్ రావు, క్షమాపణలు చెప్పాలి తమ్మినేని. దివ్యాంగుల ఆగ్రహ జ్వాలలు, పోలీసులకు ఫిర్యాదులు. మరి స్మితా సబర్వాల్ ఎవరైతే ఫిజికల్గా అన్ఫిట్గా ఉంటారో వాళ్ళు ఐఏఎస్కి ఐపీఎస్కి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్హులు కారు అన్నటువంటి నిన్న వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆవిడ. మరి వాటి మీద స్పందించినటువంటి ఐఏఎస్ శిక్షకురాలు, అదేవిధంగా మరి బాలలత గారు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆమె ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలన్నటువంటి ఒక నిరసనను వ్యక్తం చేస్తున్నారు నిన్నటి నుంచి. అది మాత్రం నిజమే, ఎందుకంటే ఆవిడ కూడా అంగవైకల్యంతో బాధపడేటటువంటి మహిళే, కానీ ఎంతోమంది ఐఏఎస్లను ఐపీఎస్లను తయారు చేసినటువంటి వ్యక్తి, ఒక కింగ్ మేకర్లా నిలబడేటటువంటి వ్యక్తి, తనంతట తానుగా తన ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరి ఈ యొక్క ఫీల్డ్లోకి వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఇలాంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది మానుకోవాలి ఖచ్చితంగా. ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు అన్ని వర్గాలను సమానంగా భావిస్తూ వాళ్ళకు సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఈ అంగవైకల్యంతో బాధపడేటటువంటి వ్యక్తుల మీద మీరే విద్వేషం వెళ్ళగక్కితే మిమ్మల్ని ఒక గొప్ప స్థాయిలో చూసేటటువంటి జనాలు మరి దాన్నే ఫాలో అయితే ఎంతో దారుణంగా ఉంటుంది ఈ సమస్య. అంతేకాకుండా మీరు ఒక ఐఏఎస్ స్థానంలో ఉండే ఐఏఎస్లకు వాళ్ళు పనికిరారు అన్నటువంటి ఒక నిర్వీర్యమైనటువంటి నీరుగార్చేటటువంటి మాటలు మాట్లాడడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెక్ట్ కాదు. మీరు ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. భారత పరీక్షా వ్యవస్థ ఒక మోసం, డబ్బుంటే దానిని కొనవచ్చునని చాలామంది నమ్ముతున్నారు. ప్రతిపక్షం భావన కూడా అదే. లోక్సభలో రాహుల్ గాంధీ, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అఖిలేష్. ప్రతిపక్ష నేతలది మొసలి కన్నీరు. యూపీఏ హయాం నాటి లీకేజీ గణాంకాలు బయటకు వస్తే వారే ఇబ్బంది పడతారు ప్రధాని.
యూపీఏ పరీక్షలు అయిపోయిన గతం విషయం పక్కన పెడితే మీరు నిజానికి ఈ నీట్ స్కామ్ ఏదైతే ఉందో అది చాలా దారుణమైనటువంటి విషయం కాదా? ఒక్కొక్కరి దగ్గర 10 లక్షలు వసూలు చేసి మరి రాజస్థాన్లోను పంజాబ్లోను ఇష్టం వచ్చినట్టు అక్కడ సీట్లను అమ్ముకునే ప్రయత్నం చేసి పేపర్లను లీకేజ్ చేసి పేపర్లను అమ్ముకునే ప్రయత్నం చేసి మరి వాళ్ళకు పేపర్ లీకేజ్ చేసి ఒకటే సెంటర్ నుంచి 8 మంది వ్యక్తులు ఒకటే దగ్గర కూర్చొని మరి ఎగ్జామ్ రాసి అందరికీ కూడా డిస్టింక్షన్ మార్క్స్ వచ్చి అంటే 720కి 720 మార్కులు వచ్చినటువంటి పరిస్థితి ఎక్కడైనా కనబడుతుందా దేశంలో? ఏ పరీక్షలోనైనా? ఇది స్కామ్ కాదా? ఇది నిర్లక్ష్యం కాదా? ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా? వాళ్ళని దొరకబట్టిరా? జైలు శిక్ష వేసిరా? జరిమానా వేసిరా? నీట్లో ఒక ప్రశ్నకు జవాబు గుర్తించేందుకు కమిటీ. ఐఐటి ఢిల్లీ డైరెక్టర్కు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం. వేతనాలు ఎన్నడో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అవస్థలు. వైద్య శాఖలో 30,000 మందికి 2 నెలలుగా బాకీ. అంగన్వాడీ టీచర్లు ఆయాలది అదే పరిస్థితి. కుటుంబాలు గడిచే పరిస్థితి లేదని ఆవేదన. మధ్యాహ్న భోజనంలో 7 నెలలుగా పెండింగ్. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మొన్ననే లాస్ట్ మంత్ ఖచ్చితంగా వీళ్ళకు ఇన్ టైంలో పేమెంట్ అనేది ఇవ్వాలని చెప్పి ఒక మెమోంటో జారీ చేశారు మీరు, తెలంగాణ ప్రభుత్వం 1313 నెంబర్. ఏమైంది ఆ మెమోకు సంబంధించినటువంటి ఆదేశాలు? ఎందుకు అమలైతలేవు అవి? కేవలం పేరుకే ఇచ్చిరా అది? మరి ఇచ్చినటువంటి హామీలు రేపు మీరు ఇవ్వబడేటటువంటి జాబ్ క్యాలెండర్ కూడా ఇదే స్థాయిలో పనిచేస్తుందా? లాస్ట్ మంతే ఇచ్చిరు కదా, ఇంతవరకు ఎందుకు మరి ఆ బాకీలు అనేటివి వాళ్ళకి ఇవ్వలే ఇంతవరకు? ఆ సర్క్యులర్కి సంబంధించినటువంటి మీరు నిజంగా కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు ఎవరైనా ఉంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ లోపల 1313 ఆ లాస్ట్ మేము ఇష్యూ చేసింది అదే. ఒకసారి చూడండి దాని గురించి. కరెంటు తీగలు పట్టుకొని రైతన్న ఆత్మహత్య. సాగు భారమై అప్పు పెరిగింది. ఎకరన్నర అమ్మినా రుణం తీరలేదు. ఆటో నడిపినా మిత్తికే సరిపోలేదు. దీంతో నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సరపెల్లికి చెందిన రైతు జాదవ్ మారుతి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ట్రాన్స్ఫార్మర్ తీగలను పట్టుకొని ప్రాణం తీసుకున్నాడు. రోజుకొక రైతు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం మాత్రం పండగ సెలబ్రేట్ చేయాలని చెప్తా ఉంది. సభాపర్వం సమస్యల తోరణం. 6 నెలలనే అటు ఇటు అయిపోయినట్టు మొత్తం విపరీతమైనటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. సరే, నమస్తే తెలంగాణ పేపర్లో చాలా బ్యానర్ ఐటమ్గా సభాపర్వం గురించి మరి ఒక వార్త ప్రచురించారు. సర్కారు వైఫల్యాలపై సమరమే. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ వ్యూహం ఇదే. కాంగ్రెస్ సర్కారు 6 గ్యారెంటీల అమలుకు పట్టు. నిరుద్యోగ సమస్యలపై నిలదీత. రుణమాఫీపై రణం. బడ్జెట్ సెషన్లో చర్చకు ఒత్తిడి తేనున్న ప్రధాన ప్రతిపక్షం. నేడు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం. కేసీఆర్ దిశానిర్దేశం చేయడం కాదు, ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. బలమైనటువంటి ప్రతిపక్షంగా ఒక పెద్దన్నగా మీరు తెలంగాణ బాపు అని చెప్పి మిమ్మల్ని పిలుచుకున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా వచ్చి మీరు అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడాలి. సమస్యలు ఏమున్నా కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాలను మీరు ఎత్తి చూపాలి. ఏ రంగంలో ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల యొక్క అమలులో ఏ విధమైనటువంటి పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి, ప్రజలు ఏ విధంగా బాధపడుతూ ఉన్నారు, ఎన్ని వర్గాలకు మరి ఆ ఫలాలు అందుతున్నాయనేటువంటి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా మరి ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం, బాధ్యత మీ మీదే ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. గతి తప్పిన పాలన, మొద్దు నిద్రలో ప్రభుత్వం. హరీష్. నేడు కేంద్ర బడ్జెట్. మరి నేడు కేంద్రంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. నిర్మలా సీతారామన్ వరుసగా 7వ బడ్జెట్ని మరి ఇవాళ ప్రవేశపెట్టబోతున్నారు. మరి ఈసారైనా ఆదాయ పన్ను ఉపశమనం దక్కుతుందా అన్నటువంటి ప్రశ్న రేకెత్తుతూ ఉంది. అదేవిధంగా సామాన్యుడికి న్యాయం జరుగుతుందా అన్నటువంటి విషయం మీద కూడా ఈ బడ్జెట్ సమావేశాలు ఏ విధమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెడతారో వేచి చూడాలి. మ్యాక్సిమం సామాన్యునికి ఎటువంటి బెనిఫిట్ అనేది ఉండదు. గడిచినటువంటి 7 బడ్జెట్లలో కూడా ఎటువంటి నష్టమే జరిగింది, కానీ లాభం అయితే ఎవరికి జరగలేదు. దీనిలో జిఎస్టీ. రైట్, ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు. మరి ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.